బ్రాహ్మణుడైన గంగ స్నానం చేసిన తర్వాత శుద్ధైన తర్వాతనే గుడి లోపల పోయి పూజ కడతాడు. ఒకవేళ ఈ ఊరు లోపల వీరపస అమ్మాయిలను తీస్తున్నాము, ఇష్టం ఉంటేనే కష్టం దూరం అవుతుంది. నిష్టతోని పూజతోని మీరు ఒకవేళ ఆ భగవంతుని నలుచుకుని ఇవాళ మీరు అందరూ ఒక మాట మీద పడిన గుడి కట్టింది కాబట్టి గుడిలో పడ్డది. ఆ భగవంతుని మహిళలు తీస్తున్నాం, ఆయన సంకల్పం ఈ మహిళలు తీస్తే మనకి ముక్తి మోక్షం. ఈ సంప్రదాయం ఎట్లా వచ్చింది? ఆ స్వామి చరిత్ర ఎంత మంచిగా దండం పెట్టుకుంటూ కూర్చోండి, మీ గండాలన్నీ దూరం అయితే మంచిగా భక్తిని కూర్చుంటే మన బాధలన్నీ దూరం అయి బరకతి కలుగుతుంది. భగవంతుని కాడ ఏ భగవంతుని దగ్గర కూర్చున్నా భక్తిని కూర్చుంటేనే మనకు బరకతి కలుగుతుంది. మంచిగా దండం పెట్టుకుంటూ కూర్చోండి. శివ శివ రాముడా రాముడా చేసిండు. ఒకవేళ పాపం ఉన్నా దాగది, బలం ఉన్నా దాగది, తొడ ఉంచ శల్యను అష్ట కష్టాల పాలు చేసిండు దేవనారదుడు గనక. ఆ సూరమ్మని బాధ పెట్టినందుకు శంకరుడు ఒకవేళ కండ చూసిండు. శల్య సూరమ్మ గర్భాన ఒకవేళ వంటి హరివీర భయంకరుడు పుట్టాలే, మేనమామ నారదుని ఒకవేళ మన వంచాలే అని ఆ శంకరుడు ఎవరిని పుట్టియాలని నరభూపతి మదముంచేవాడు ఒకవేళ హరివీర భయంకరుడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడిని పటమార్పిండు, సూరమ్మ గర్భవాసం చేసిండు శంకరుడు. సూరమ్మ గర్భవాసం అందు ఏనాడు పుట్టిండో భగవంతుడు వీరయ్యా. ఒకవేళ వంటి మేనమామ నారదుడు మొలకై ఉన్నప్పుడు సుంచేస్తే గోట దుంచేస్తే పోతుంది, మానైతే పెద్ద గొడ్డలు కావాలని ఒక బీరమ్మ తలపండు కొట్టిరమ్మని చెప్పిండు. అప్పుడు ఆ ఏడుగురు కటికలు ఏరు వచ్చి ఆ ఎడమ గంట మీద ఎడ్డి సూరమ్మ ఆమెకు కొద్దిగా తెలివి తక్కువ. తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ సూరమ్మ ఒకవేళ నీ కొడుకు పుట్టిండు పట్టణం గండాన పల్లె గండానట, నీ కొడుకు నేను మామ దగ్గర 12 ఏళ్ళు వెలుగన్నట, నీ కొడుకుని మేము నాగరకొండ పట్టణం తీసుకుపోదామని అబద్ధం చెప్పిండ్రు. మా అమ్మ చెప్పింది నిజమే కావచ్చు అన్నది. ఆడపిల్ల సూరమ్మ ఒకవేళ పొత్తిళ్ళల్లా ఏనాడు ఒకవేళ పిల్లగాని తీసుకొచ్చింది, బంగారు తొట్టెల లోపల పెట్టింది. నడుము నరగోరాడి లోపల తీసుకురాగానే భగవంతుడు మీరే తన హస్తం తన నెత్తులు పెట్టుకొని 12 ఏళ్ల వీరపుత్రుడు 24 తలవారు చేత పట్టుకొని ఆ వచ్చిన ఏడుగురు కట్టుకోల తలలు కొట్టిండు. తలలు కొట్టిండు ఒకవేళ వంటి చుట్టూ చుంపాలు గుడి పెట్టినాడు. పొడిమ ఎలుగు దక్కించి జాడించంత ఏడుగురు తలపండ్లు పోయి ఒకవేళ నాగరకొండ పట్నం మీద కచ్చేరి మీద పడ్డాయి. పట్టతల పనులు ఏమంటే ప్రాణాలు వదిలినాయి. ఓహో ఓ నరభూపతి, పుట్టిన వాళ్ళు ఎవరో కాదు నీవే నలుడయ్యా. నీ ఎడుగు ముక్కుల ఏదుపోయినాడ కుడి పుట్టును, నీ కుడి ముక్కుల బాగా పుడతాడాట, నీ ఎడుగురు బిడ్డలు ఒక్కడే మొగడైతాడాట. ఒకవేళ వంటి నీ ప్రాణం తీసేవాడు నీ అల్లుడు మీరయ్య ఎవరో కాదని పట్టతల పనులు ఏనాడు ప్రాణాలు వదిలినాయో అక్కడ ముచ్చటట్లా ఉండంగా భగవంతుడు మీరే నన్ను సాధే వాళ్ళు ఎవరని చెప్పి ఒకవేళ ఈ అడవి లోపల ఎవరు వస్తారో అన్నాడు. మర్రి చెట్టు ఊడల్లా ఏనాడు బంగారు తొట్టెలు కట్టుకుంటూ గూడు లోపల వండుకున్నాడు. అలనాడు అమ్మవారి 24 ఏకల ఇరవెల్లి మాంకారి 12 ఏకల భాగీరథి మాంకారి పోసిన కాశ పరమిప్పలేదు. అమ్మవారు మాంకారి చెల్లి చంద్రవతి సవలక్ష మందని కొట్టుకొని ఏనాడు వాడి లోపల ఏడ వచ్చినప్పుడు
భగవంతుడు వీరయ్య మాంకాలమ్మను చూసిండు తండ్రి గుణం ఉన్నది అన్నాడు. ఆ కేవుకే ఉన్నప్పుడు మాంకాలమ్మ కొమ్ము చాపుకుంటే ఆ కొమ్ము లోపల పడ్డాడు ఈ బీరప్ప స్వామి. ఆ తల్లికి మాంకాలి ముందర చూడబోతే మగ రూపు వెనక చూడబోతే ఆడి రూపు అమ్మవారు మాంకాలమ్మ. మాంకాలమ్మ కొమ్ములో పెడితే అల్లారు ముందుగా అక్క ప్రేమతో పెంచి పెద్ద చేసింది 5 ఏళ్ల బాలుని చేసింది. అప్పుడైనా నువ్వే కొడుకు అయిన నువ్వే అని పెంచి పెద్ద చేసింది చదువు వలన ఒకవేళ చదువు చెప్పించింది. అప్పుడు ఆ భగవంతుడు 12 ఏళ్ల వీరపుత్రుడైండు. వీటి కత్తి సాధన కటార సాధన బల్యం సాధన బాగ సాధన నేర్చుకున్నాక అప్పుడు ఆ భగవంతుడు ఏమన్నా వల్లిస్తే జగడం అయితే గోక్తే పుండ అయితే ఇమ్మడిస్తే పంచాయి ఉంటుంది. మామకు నాకు పంచాయి ఉంటారంటే నేను గుర్ర కావాలి పట్టాలి. మాంకాలమ్మ దగ్గర వచ్చిండు అమ్మ మాంకాలమ్మ ఒకవేళ నేను సవలక్ష మంద కాడికి వస్తానన్నాడు. వద్దు తమ్ముడా అన్నప్పుడు ఒకవేళ భగవంతుడు వీరయ్య అడిగిండు ఏనాడు అని గనక అది ఒకవేళ భగవంతుడు ఏమనుకున్నాడంటే నేను ఇప్పుడు మామతో పంచాయి పెట్టుకుంటా, నాకు దగ్గర పూజారి కావాలి, నాకు దగ్గర పూజారి ఎవరు కావాలని అంటే తప్పని వాడు కావాలి, అబద్ధం ఆడని వాడు కావాలి, పలికి పొంగని వాడు కావాలి, ఒక ఋషి గుణం ఉన్నవాడు కావాలి అని ఆ భగవంతుడు వీరయ్య అది చేతి లోపల అంజనం వేసుకున్నాడు. చేతి లోపల అంజనం వేసుకున్న కల్లా చెదిరిపోయి కట్టిండు. చెండియాపురిపట్నం బిల్లుల సోమరాయుడు మన కుర్మాయన చెదిరిపోయి కట్టిండు. చెండియాపురిపట్నం బిల్లుల సోమరాయుడు కుమారుడు ఒకవేళ వీరా మలకరాయుడు.